గోమహత్య వర్ణనను ఉదయ సమయంలో పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి అమావాస్య నాడు కనుక పఠిస్తే 3 నెలల మహాపాపాలు తొలగిపోతాయి. నిత్యం సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరిస్తారు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం వంటివి తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి చెందుతారు. గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితాన్నిస్తుంది. పూర్వకాలంలో ప్రజల జీవన విధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం. దీనిలో గోవు పాత్ర చాలా కీలకం. ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాల్లో తేడా ఉంది. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం అంటే పేడ సువాసన కలిగి ఉండదు. కానీ గోవు పేడ మాత్రం సువాసనాభరితంగా ఉంటుంది.